హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కడ రిలీజ్ అయినా కానీ తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అందులో భాగంగానే మీకు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకొని రాసే ప్రయత్నం చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరో ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఈ విధంగా కొంత మేరకైనా అవగాహన కల్పించడానికే మన ఛానల్ పెట్టడం జరిగింది. సో అందులో భాగంగా ఫ్రెండ్స్, జూన్ 2 రోజు తెలంగాణ ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది. అదేవిధంగా నెలకు 3 నోటిఫికేషన్‌లయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో, ఎంత మేరకైనా గానీ నిరుద్యోగులకు ఇది చాలా శుభతరుణ విషయమనే చెప్పాలి. సో, ఇంకా టీజీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గెస్టెడ్ హెచ్ఎం పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో, అర్హతలు ఏమిటి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? సిలబస్ ఏంటి? అనే విషయాన్ని పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం. సో, ఫ్రెండ్స్, అదే విధంగా మరి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకైతే చూడండి. తప్పకుండా మీకైతే అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే, తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖలో ఉన్నటువంటి ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఒక కీలక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో చూసుకున్నట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, గెస్టెడ్ హెచ్ఎం మాస్టర్ గ్రేడ్ 1 పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి. అందుకోసం అయితే అర్హులైన అభ్యర్థుల కోసం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, మరి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్టయితే, మొత్తం 24 ఖాళీలలో వెలువడినటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఏంటి? అర్హతలు ఏమిటి? ఎంపిక విధానం మరియు సిలబస్ పూర్తి వివరాలు మనం వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఏమైనా తప్పకుండా మిస్టేక్స్ ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా అభ్యర్థులు పూర్తి వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లి కూడా చెక్ చేసుకోవచ్చు. మీకైతే అక్కడ షో చేస్తున్నారు. ఫ్రెండ్స్, ముఖ్యమైన తేదీలు ఇవే అని చెప్పుకోవాలి. సో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసి 12 జూన్ 2025, అంటే మొన్ననే స్టార్ట్ అవ్వటం జరిగింది. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఎప్పుడంటే 19 జూలై 2026 సాయంత్రం 5 గంటల వరకైతే ఇది అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత వెబ్‌సైట్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరెవరైతే అప్లై చేసే పర్సన్స్ ఉంటారో వాళ్ళు ముందరనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో జూలై 19 రోజు, 18 రోజు అప్లై చేసుకుందాంలే, డేట్ ఉంది, టైం ఉందనేది చేయకండి. ఎందుకంటే వెబ్‌సైట్ అనేది హ్యాంగ్ అవ్వటం గానీ, సో డిలే అవ్వటం గానీ, సో తీసుకోకపోవడం గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అయితుంటాయి. అది అందరికి తెలిసిన విషయమే. సో కాస్త ముందర చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో పరీక్ష తేదీ అంచనాకు వచ్చేస్తున్నటువంటి మనకైతే అక్టోబర్ 2026 చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కూడా వాళ్ళైతే సూచిస్తున్నారు. సో ఎస్టిమేషన్ పరీక్ష తేదీ వచ్చేసి అక్టోబర్ 2026. అంటే వాళ్ళకు జస్ట్ ఫర్ మనకి ఎంత ఇచ్చారు టైం? 3, 4 మంత్సే ఇచ్చారు. సో మీరు ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి గట్టిగా చదివే ప్రయత్నం మాత్రమే చేయండి. సో దరఖాస్తు విధానం, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది మరి ఒకసారి చూసుకున్నట్లయితే, అభ్యర్థులు ముందుగా టీజీపీఎస్‌లో వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకోవాలి. అప్పటికే ఓటీఆర్ ఉన్నవారు నేరుగా తమ ఐడీతో లాగిన్ అయ్యి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక గమనిక ఒక విషయం ఏమిటంటే, కేవలం ఓటీఆర్ నమోదు చేసుకున్నంత మాత్రాన ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసినట్లు కాదు. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కోసం ప్రత్యేక ఆన్‌లైన్ ఫార్మ్ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది తప్పకుండా అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రిజిస్టర్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే చాలా మెంబర్స్ చివరలో కానీ, మధ్యలో కానీ నంబర్ వేరేది ఇచ్చి దానికి నోటిఫికేషన్స్ రాక, ఈమెయిల్ ఐడీ ఇచ్చి దానికి కూడా మెయిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. సో టీజీపీఎస్ హెల్ప్‌లైన్ సెంటర్‌లో అడుగుతుంటారు. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు ఫేస్ చేస్తుంటారు. సో దీనికోసంలో భాగంగా తప్పకుండా మీకు ఈమెయిల్ లేదా మొబైల్ నంబరు ఎప్పుడు యాక్టివేట్‌లో ఉంచేటట్టుగానే చూసుకోండి. మరి ఇక విద్యా అర్హతలు ఒకసారి చూసుకున్నట్లయితే, విద్యా అర్హతలు ఏముండాలి అని ఒకసారి చూసుకున్నట్లయితే, డిగ్రీ, బీఈడీ కోర్సులో ప్రవేశానికి అర్హత ఉన్న సబ్జెక్టులు ఏవైనా కానీ, అంటే అండర్ యూజీసీ గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండి ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ నుండి చూసుకున్నట్లయితే యూజీసీ గుర్తింపు పొందిన ఏ విశ్వవిద్యాలయమైనా కానివ్వండి, కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా పూర్తి చేసి ఉండాలి. సో తప్పకుండా డిగ్రీ అర్హతతో బీఈడీ ఉండాలి. సో ఎక్కడైనా కానీ, ఏ ఎగ్జామ్‌కైనా కానీ మినిమమ్ 55% మార్కులతో అయితే ఆ క్యాండిడేట్ పాస్ అయి ఉండాలి ఎలిజిబిలిటీకి అయితే. ఎంపిక విధానం ఏ విధంగా చేస్తారంటే, అభ్యర్థులు ఎంపిక ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్షలు ద్వారా కూడా జరుగుతుంది. సో ఈ పరీక్షలు కంప్యూటర్ టెస్ట్ లేదా ఓఎంఆర్ నిర్వహణ, అదే
ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో నిర్వహించే అవకాశం ఉంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, అంటే కట్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగానే తుది ఎంపిక అయితే నిర్ణయించబడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒకసారి కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం. సో ఫ్రెండ్స్, కనీస మార్కులు ఎంత రావాలి? సో ఏ క్యాస్ట్‌కి, ఏ కేటగిరీ వాళ్ళకు ఎంత రిజర్వేషన్ ఉంటుంది? ఎన్ని మార్కులు రావాలి అనేది ఒకసారి చూసుకుంటే, ఓసీ, స్పోర్ట్స్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40% మార్కులైతే రావాలి. బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 30% కనీస మార్కులు సాధించడం తప్పనిసరి ఇందులో. సో గమనిక ఒకసారి ఏమన్నా ఉంది చూసుకున్నట్లయితే, ఈ మార్కులు వస్తే కేవలం క్వాలిఫై అయినట్లు మాత్రమే. ఇది ఉద్యోగానికి గ్యారంటీ అయితే కాదు. సో జస్ట్ ఫర్ ఈ మార్కులు వస్తే మీరు ఆ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినట్టు లెక్క. అంతేగాని మీకు ఉద్యోగం వచ్చినట్టు కాదు. ఉద్యోగం రావాలంటే మెరిట్ లిస్ట్‌లో ఇన్ ద టాప్‌లో ఉండాలి. మినిమమ్ వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ అవతల ఉంటేనే మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మరి ఈ ఈ యొక్క ఎగ్జామ్‌లో సిలబస్ ఏంటి? ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, పరీక్ష విధానం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారైతే 450 మార్కులకు ఉంటుంది ఈ ఎగ్జామ్ టోటల్‌గా. ఇందులో ఎన్ని పేపర్స్ ఉంటాయి? 2 పేపర్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్ 1 పేపర్‌లో మరి ఏవేవి ఉంటాయంటే, జనరల్ స్టడీస్, జనరల్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 50 ప్రశ్నలుంటాయి. 150 ప్రశ్నలుంటాయి. 150 మార్కులు మనం కట్టనవదు. పార్ట్ ఏలో చూసుకున్నట్టయితే విద్య యొక్క ప్రాథమిక పునాదుల నుంచి ఎక్కువగా క్వెషన్స్ అవకాశం వచ్చింది. సో ఇందులో ఈ విధంగా వాళ్ళ యొక్క విద్య యొక్క ప్రాథమిక పునాదులు, ఇంకా ఏదైతే ప్రైమరీ స్కూల్ నుండి 10th వరకైతే చదవాలి. ఎక్కడి నుంచి ఎక్కువగా క్వెషన్స్ వస్తుంటాయి. సో ఆ యొక్క సబ్జెక్ట్ ఓరియెంటెడ్ అన్నట్టు. సో అందులో నుంచి 150 ప్రాథమికంగా అవగాహన చేసుకోవడానికి, ప్రాథమికంగా నాలెడ్జ్ తెలుసుకోవడానికి 150 మార్కులకైతే ఉంటుంది. అందులో 150 మార్కులు, 150 క్వెషన్స్‌కి 150 మార్కులైతే ఇవ్వబడుతుంది. సో పేపర్ 2 చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్, లీడర్‌షిప్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజ్‌మెంట్ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. ఇందుకు 300 మార్కులు ఉంటాయి. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ ఇంటూ 2 మార్క్స్ అన్నట్టు. సో టోటల్ ఎన్ని మార్క్స్ ఇప్పుడు? టోటల్ 300 క్వెషన్స్‌కి గాను 450 మార్కులైతే టోటల్‌గా ఉండబోతున్నాయి. సో మరి ఇందులో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ స్కోర్‌ని బట్టి మీకైతే ఉద్యోగం రాబడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు అదే విధంగా మరి పరీక్ష సిలబస్ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎలిజిబిలిటీలో మనకందరు కామన్‌గా చూస్తూనే ఉంటాం కాబట్టి, సో ఇది లెంతీ అవుతుంది వీడియో. తప్పకుండా మీకు చిన్నగా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చూస్తాను. సో ఇంక ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ ఎప్పటిగా ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలుంటాయి. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. పర్యావరణ సమస్యలు రిలేటెడ్‌గా ఉంటాయి. భారతదేశం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధి కూడా ఉంటుంది. భారతదేశ భౌగోళిక, సామాజిక, ఆర్థిక, భూగోళ శాస్త్రం అనేది ఉంటుంది. సో తెలంగాణ ఖగోళ, సామాజిక, ఆర్థిక మరియు జనాభా శాస్త్రం. ఈ విధంగా దాదాపుగా 15 అంటే లాస్ట్‌కొచ్చేసరికి తెలంగాణలో కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలు, పాలసీస్, సామాజిక వినియాంపు, భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, సుపరిపాలన, ప్రభుత్వ విధానాలు, సో లింగ, కుల వివక్షలు, సామాజిక వినియాంపు, అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్‌తో పాటు 150 మార్కులకు గాను పేపర్ 1 ఉంటుంది. సో పేపర్ 1 చూసుకున్నట్లయితే విద్య యొక్క ప్రాథమిక పునాదులు ఏవైతే ఉంటాయో, భారతదేశ రాజ్యాంగం, సో దాంట్లో విద్య ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యం, విద్య హక్కు, చట్టం, సంథింగ్ ఏవైనా ఉండొచ్చు. సో ఈ విధంగా చాలా వరకైతే ఉండబోతుంది. సో ఇందులో గాను మీకైతే అక్కడ ఏం సిలబస్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. పేపర్ 2లో పార్ట్ బి ఎడ్యుకేషన్, లీడర్‌షిప్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్‌మెంట్ నుంచి కూడా సో 300 మార్కులకు, అంటే 150 నుంచి 150 క్వెషన్స్‌కు 300 మార్కులైతే ఉండబోతుంది. సో దాని సిలబస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, విద్యా సంస్థలో ఆర్థిక వనరుల నిర్వహణ, విద్యా వ్యవస్థలో కేంద్రీకృతం, ఇక ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్, సిద్ధాంతాలు, ప్రేరణ, జట్టు నిర్మాణం ఇవి. పాఠశాల క్వాలిటీ, ఎలిజిబిలిటీ, మేనేజ్‌మెంట్, సో స్కూల్ అడ్మినిస్ట్రేటివ్, జిల్లా, జిల్లా అటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పనితీరు ఏ విధంగా ఉంటుంది? ఉపాధ్యాయ వృత్తి ప్రయాణం అభివృద్ధి. సో ప్రాథమిక పాఠశాల విద్య ప్రస్తుతం ముఖ చిత్రం, జాతీయ, రాష్ట్ర విద్యా విధానాలు. ఈ విధంగా సిలబస్ అయితే ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, మొత్తం 450 మార్కులకు గాను 300+ సాధించే ప్రయత్నం అయితే టార్గెట్ పెట్టుకోండి. సో మీకు అప్పుడే ఉద్యోగం సింపుల్‌గా, అంటే పోటీ పడుతూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతీదీ మీకు వీడియోలో డిస్క్రిప్షన్‌లో ఆర్
వీడియోలో షో అవుతుంటుంది. తప్పకుండా చూడండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.